ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 నిద్ర లేచి 6 టాక్సిక్ మూవీకి వచ్చాము. మా దరిద్రం ఏంటంటే కింద నుంచి 3 రోజుల్లో మేము కూర్చున్నాం. సినిమా నాకు ఎలా అనిపించిందని చెప్పే ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. 9:30కి మా షో అయిపోయింది. సో అప్పుడే వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటే ఇంటికి వచ్చేసి కొంచెం నిద్ర వచ్చింది బాగా. అంటే నైట్ అసలు నిద్ర లేదు, ఎర్లీ మార్నింగ్ లేచాంగా అందుకు. యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ అన్ని చోట్ల అలా రివ్యూస్ చూశాను నార్మల్గా టాక్సిక్వి. ఫ్లాప్ టాక్ నడుస్తుంది, డిజాస్టర్ టాక్ నడుస్తుంది. నేను కొంచెం పాజిటివ్ రివ్యూ ఇలా చెప్పొచ్చు ఫిల్మ్కి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమనిపించిందంటే మూవీ చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందంటే ఒక ఫ్లో, అంటే ఒక హై మెయింటైన్ చేస్తుంది, ఒక లో వస్తుంది, హై మెయింటైన్ చేస్తుంది, ఒక లో మెయింటైన్ చేస్తుంది. అవన్నీ పక్కన పెడితే అసలు విజువల్స్ ఉన్నాయి, టాప్ నాచ్ ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్. డ్యూన్కి విఎఫ్ఎక్స్ ఇచ్చిన వాళ్ళే దీనికి కూడా ఇచ్చారు. లిటరలీ హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్, హాలీవుడ్ రేంజ్ స్టఫ్ లాగా అనిపించింది విజువల్స్ మాత్రం. సెకండ్ హాఫ్ ఏదో అలా అయిపోతుంది. అందరు అసలు థియేటర్లో అందరు తిట్టుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కూడా కొంచెం చిరాకు పుట్టింది. బట్ క్లైమాక్స్ ఉంది, నేను పెట్టిన మనీకి వర్త్ అనిపించేసింది. అంటే లైక్ ఒక న్యూ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు అసలు సినిమాలో. అప్పటిదాకా అందరు అన్నారు, మా ఫ్రెండ్స్ కూడా ఏంద్రా సినిమా, ఆ క్లైమాక్స్ వాళ్ళు కూడా కొంచెం ఏం అనలేదు. సో నాకైతే పర్సనల్గా చెప్పాలంటే ఈ ఫిలిం టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ నాకు రియలీ. అంటే ఇది అందరికీ నచ్చకపోవచ్చు, బట్ ఐ లైక్ ద ఫిలిం. అంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది మనకి. ఇండియన్ సినిమాలో మనకు టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లాగా ఇది. అలా క్లైమాక్స్ అయిపోయిద్ది, బ్లాక్ స్క్రీన్ పడి గీతు మోహన్ దాస్ ఫిలిం పడిద్ది. నాకు అనిపించింది అబ్బా మంచి సినిమా అని అనిపించింది. కానీ నాకు అనిపించినట్టు ఎవరికి అలా అనిపించలేదు. అందరూ ఎందుకు వచ్చారా, డబ్బులు వేస్ట్ అది ఇది అని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను చెప్పాను కదా, యష్ ప్రెజెన్స్ అసలు సూపర్ ప్రెజెన్స్. అసలు బీజిఎం అంతేం లేదు, బట్ పర్లేదు, అంటే ఆ మూమెంట్లో ఏదో పర్లేదు అనిపించింది. చెప్పాక మెయిన్లీ అసలు విజువల్స్ సూపర్ అసలు. అండ్ ఇంకొంతమంది ఏమో సరిగ్గా లేదు, రైటింగ్ సరిగ్గా లేదు, డైరెక్షన్ సరిగ్గా లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు అంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ఓకే, బట్ మరీ అంత వర్స్ట్ సినిమా అయితే ఏం కాదు. కొంతసేపు మనం ఎంజాయ్ చేస్తాం ఫిలింలో కూడా, అలా చూడగలుగుతాం సినిమాలో. మరీ వర్స్ట్ సినిమా అయితే ఏం కాదు. మీకు యశ్న్ అంటే ఇష్టం ఉండి, అంటే లైక్ యశ్న్ చూడడం ఇష్టం అయ్యండి, అలా ఉంటే యూ కెన్ ఎంజాయ్ ద ఫిలిం. బట్ నిజం చెప్తున్నా కదా, క్లైమాక్స్ మాత్రం సంథింగ్. అసలు స్పాయిలర్స్ ఏం చెప్పలేదు. క్లైమాక్స్ ఇస్ సంథింగ్. ఏమో హాలీవుడ్ సినిమా అలా కనిపించేసింది నాకు. ఇలా అంటే మేబీ మీరు నవ్వచ్చేమో, బట్ విజువల్స్ అంతా అలా ఉన్నాయి. అండ్ ఇంకోటి, నేను ఎండ్ క్రెడిట్స్లో నేమ్స్ అన్ని పడిన తర్వాత వెయిట్ చేశాను. క్రెడిట్ సీన్స్ ఏమైనా వస్తాయేమో అని స్క్రీన్ ఆఫ్ చేసేసారు. ఇంకా బయటకు వచ్చేసాం. అలా ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. వాళ్ళేమో ఏంద్రా బాబు సినిమా ఎట్లా ఉందంటున్నారు. అంటే అందరికీ ఎక్కకపోవచ్చు, బట్ నాకు బాగానే అనిపించింది. బట్ ఒకటి, ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళడానికి లేదు, అడల్ట్ ఫిలిం ఇది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అసలు చూడడానికి కూడా ట్రై చేయొద్దు. చూస్తే మీరు ఒక్కరు చూడాలి అంతే. కాకపోతే ఏదో చిన్న తెలియని వెళ్తుంది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు. అంటే మనకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది చూసారా. ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా అవుట్లెట్ నెగిటివ్ టాక్ వస్తుంది. నేను కొంచెం పాజిటివ్గా ఇస్తున్నానంటే, అంటే మిక్స్డ్ టాక్ నడుస్తుంది. నేను రివ్యూస్ చెక్ చేశాను కదా, అన్ని చోట్ల కూడా. అండ్ మన తెలుగులోనే అవుట్లెట్ డిజాస్టర్ నెగిటివ్ టాక్ నడుస్తుంది, అండ్ ఇంకొన్ని చోట్ల మిక్స్డ్ టు నెగిటివ్ నడుస్తుంది. సో నాది కూడా మీరు కొంచెం యావరేజ్. నేనైతే సినిమాని యావరేజ్ చెప్పగలను. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఇండియన్ సినిమాలో. అంటే ఇప్పుడు రొటీన్ స్టోరీసే కాదు, అంటే కొంచెం లైక్ ఇలా మన ఇండియన్ సినిమాల్లో కూడా హాలీవుడ్ రేంజ్ విజువల్స్ని చూపించవచ్చు అని ప్రూవ్ చేశారు గీతు మోహన్ దాస్ గారు. ఇంకొంచెం బాగా ఉండుంటే బాగుండు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. చూద్దాం అసలు సినిమా ఎలా ఉంటుంది, Day 1 కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూడాలి ఇంకా మనం. బట్ ఒకటైతే ఓపెన్గా చెప్పేస్తున్నాను, తెలుగులో వాళ్ళు 120 crores ప్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. 240 crores గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది లిటరలీ చాలా కష్టమే. ఎందుకంటే ప్రజెంట్ డీసీకి కూడా టికెట్స్ సేల్ అవుతున్నాయి. దట్టు విశ్వనాథ్ సన్స్ అండ్ హుషార్పేట్లు అండ్ ఇరుముడి. అండ్ ఇవన్నీ ఏమో తెలుగులో అయితే లాసెస్ ఉండే ఛాన్సెస్ ఉంది. షేర్ బేసిస్ మీదే కాబట్టి ఏమో ఇంకా చూడాలి. ఓవరాల్గా చూద్దాం ఏమవుతుందో.